హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, మాజీ రాజ్యసభ సభ్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2గా చలామణి విజయసాయిరెడ్డి ఏడాది తర్వాత రాజకీయ అంశాల మీద మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ మధ్యలో చాలాసార్లు మాట్లాడారు. బట్ రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాట్లాడలేదు. ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు కూడా చెప్పారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ కార్తీక వన సమారాధన సందర్భంగా కొన్ని కులాల వారీలుగా మీటింగ్లు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే జరిగి ఉండొచ్చు. లేదు అని అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గంతో విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం కోసం ఈ విధంగా శ్రీకాకుళం నుంచి ఈ సమావేశాలు ప్రారంభించి ఉండవచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కీలకమైనటువంటి అంశాలు ఏమిటి అని అంటే, తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, రాజకీయాల్లో గిన చేరాలి అనుకుంటే, ఒకవేళ రాజకీయాల్లో గిన ఉండాలి అనుకుంటే తానే ఒక సొంత పార్టీ పెడతాని, ఇలాంటి విషయాలు మాట్లాడారు. తాను బీజేపీలో చేరతానని మాట్లాడారు మీడియా వాళ్ళు. అదేవిధంగా జనసేనలో చేరతానని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని మాట్లాడారు. మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. ఇవన్నిటి అంశాల మీద కూడా ఆయన కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నేను బహుశా ఏ రాజకీయ పార్టీలో చేరబోను, అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా అని అన్నాడు. సరే, అయితే అసలు ఈ అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా అనేటువంటి మాట కేవలం యాదృచ్ఛికంగా వచ్చిందా, ప్రణాళికాబద్ధంగా ఏమైనా సరే విజయసాయి రెడ్డి ఒక రాజకీయ పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రయత్నం చేస్తున్నారా? దీంట్లో ఈ సందర్భంగా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ తనకి 20 ఏళ్ళుగా తెలుసని, 20 ఏళ్ళుగా ఆయనంటే నాకు గౌరవం ఉందని, ఆయన మీద ఇప్పుడు విమర్శలు చేయలేదని, భవిష్యత్తులో కూడా విమర్శలు చేయబోనని, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడారు. దీంతో ఈయన రాజకీయ పార్టీ పెడతా అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈయన జనసేనలో చేరతారేమో అనేటువంటి చర్చ బాగా జరుగుతుంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడటం అనేటువంటిది. నేను గతంలో విమర్శలు చేయలేదా పవన్ కళ్యాణ్ మీద అంటే చాలా విమర్శలు చేశాడు, వచ్చాడని విమర్శలు చేశాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అది తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ని ఎవరో గుండు గీయించారని ఆయన ట్విట్టర్లో ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అదేవిధంగా అప్పుడు ఆయన గుండు గీగిస్తే ఏదో ఆఫీస్ ముందుకు వెళ్ళి ఆయన వెళ్ళి ర్యాలీ చేశారు. ఇవన్నీ తెలియదా బాబు నీకు? చంద్రబాబుని ఉద్దేశించి కొన్ని ట్విట్టర్లో ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినటువంటిది విజయసాయి రెడ్డి ప్యాకేజ్ స్టార్ అని, ఆయన పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏవైతే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తారో అంతకన్నా తీవ్రమైన విమర్శలు విజయసాయి రెడ్డి చేశాడు పవన్ కళ్యాణ్ మీద. సరే, రాజకీయాలు ఇవి సర్వసాధారణం. అప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, అది తప్పులేదు. కానీ అసలు 20 ఏళ్ళుగా నాకు ఆయన అంటే గౌరవం, మేము స్నేహితులు, నాకు ఆయన మీద నేను ఎప్పుడు విమర్శలు చేయలేదు, ఇలాంటి అబద్ధాలు ఆడటం అనేటువంటిది ఇది ప్రజలకి ఏదో తెలియదు, గుర్తుండదు అనేటువంటి విధంగా అనుకుంటే ఇది పొరపాటు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరలేదు, కానీ జనసేనలో చేరతారా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, దానికి పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా లేదనే విషయాన్ని పక్కన పెడితే, జన సైనికులు చాలామంది ఈ విధంగా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద అసలు ఆయన ఏమేమి విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ మీద, ట్విట్టర్లో ఏం పోస్టులు చేశాడు ఏంటి అనేటువంటి మొత్తం స్క్రీన్ షాట్లన్నీ జనసేన లీడర్లు, జన సైనికులు చాలామంది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈయన ఒక గజనీ అయితే అవ్వచ్చు, ఆయన అన్నీ మర్చిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మర్చిపోరు కదా. అవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరే, ఇవన్నీ విమర్శలు చేయొచ్చు, ఏదైనా సరే. నిన్న విమర్శలు చేసి ఈరోజు కూడా పార్టీలో చేరొచ్చు, దానికే ఉంది. కానీ అది ఆయన ఇష్టం. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదని జనసేన పార్టీ అధినాయకుల ఇష్టం. కార్యకర్తలు వద్దంత మాత్రాన చేర్చుకోకపోవటం అనేటువంటిది కూడా ఏమి ఉండకపోవచ్చు. అధినాయకత్వం యొక్క
ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క నిర్ణయాలకు అనుగుణంగానే కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు జనసేన గురించి ఎందుకు జరుగుతుందంటే ఆయన మాట్లాడాడనే ఒక అంశమే కాదు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈయన నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డితో పాటు ఉండటమే కాకుండా అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా విమర్శలు చేశాడు, చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేశాడు. కానీ కీలకమైనటువంటిది జగన్మోహన్ రెడ్డితో కలిసి అనేకమైనటువంటి అక్రమాలు చేసినటువంటి వాళ్ళల్లో ఏటుగా ఆ కేసుల్లో విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంలో అనేకమైన విమర్శలు విజయసాయిరెడ్డి మీద చేసినటువంటి తెలుగుదేశము ఇప్పుడు వచ్చి హక్కున ఆయన చేర్చుకుంటే పార్టీలో, లేకపోతే దానివల్ల పార్టీ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్యకర్తలు కూడా దానికి యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం ఉండకపోతే సరే, తీరా అధినాయకత్వం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, లేదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి చాలా రహస్యమైనటువంటి విషయాలు విజయసాయిరెడ్డికి తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈయన ఒక ఆడిటరు, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు ఏది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం దగ్గర నుంచి ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఉన్నటువంటి ఘర్షణ వాతావరణానికి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అసలు ఘర్షణ ఏంది, ఎందుకు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళ మధ్య ఆస్తి వివాదాలు, ఇవన్నీ తెలుసు. చాలా వ్యక్తిగతమైన రహస్యాలు తెలుసు. ఇవన్నీ కూడా మరి తెలుగుదేశం రాజకీయ ప్రత్యర్థి కాబట్టి వైసీపీ మీద, ఇది జగన్మోహన్ రెడ్డి మీద, వాటిని ఉపయోగించుకోవటానికి ఏదైనా సరే లేదు అని అంటే నైతికంగా అసలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు, అసలు వైసీపీ దగ్గర ఏం లేదని చెప్పడానికైనా చేర్చుకోవచ్చేమో. ఇక బీజేపీకి సంబంధించినటువంటి విషయాల్లో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో ఈయన విజయసాయిరెడ్డి కలవటం, మాట్లాడటం, ఢిల్లీకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి విషయాలే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమితో విజయసాయిరెడ్డి చాలా దగ్గరగా ఉంటున్నారు. ఇది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఆయన రాజీనామా చేశాడు, రాజ్యసభకు కూడా రాజీనామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద తప్ప అందరి మీద విమర్శలు చేస్తున్నాడు. కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి తప్పుదో నిర్ణయాలు తీసుకుంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి మంచివాడని మొదటి నుంచి కూడా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు ఈ ప్రభుత్వము దాన్ని మొత్తం సిట్టు వేసి దర్యాప్తు జరుపుతుంది. దాంట్లో నిందితుడుగా విజయసాయిరెడ్డి కూడా ఉంటాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొదటి నిందితుడు, ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళందరూ చాలా ఒక 40 మంది వరకు ఇప్పటికే నిందితులుగా తేల్చారు. చాలామందిని అరెస్ట్ చేశారు ఇవన్నీ. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అరెస్ట్ చేయట్లా. ఆయనేం అప్రూవల్ కాదు, ఏమైనా అప్రూవర్గా ఏం మారలేదు. కానీ కేసులో విచారించారు, సాక్షిగా విచారించారు తప్ప నిందితుడిగా విచారణ ఆయన కూడా అరెస్ట్ కూడా చేయట్లా. ఎందుకు అని అంటే అన్ని సమాచారాలు చెప్తున్నాడు కాబట్టి అనేటువంటి దాని మీద ఏమన్నా వాళ్ళు దాన్ని సాకుగా చూపించి అరెస్ట్ చేయటం లేదేమో. కానీ ఏదేమైనప్పటికీ కూడా కూటమితో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక అంశం. ఇది కూటమితో అనుకూలము, లేకపోతే జనసేనతో అనుకూలం, ఎన్ని అంశాలు ఒకటి, బీజేపీతో కూడా అనుకూలంగా ఉండేటువంటి అంశాలు. అయితే విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన ఎందుకు తెచ్చారు, ఈ మాట ఎందుకు మాట్లాడారు ప్రెస్ మీట్లు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి, వేణుంబాకం విజయసాయిరెడ్డి, ఈ విజయసాయిరెడ్డితో పాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు, రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి అవకాశం లేదు, కాబట్టి మన రెడ్డి సామాజిక వర్గానికి ఒక రాజకీయ పార్టీ ఇంకొకటి ఉంటే మంచిది, ఎలాగూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి తప్పుల వల్ల అనేటువంటి అంశాల మీద ఒక్క రెడ్డి సామాజిక వర్గం వరకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రలో ఉండేటువంటి బీసీలు, లేకపోతే గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి కొంతమంది కాపుల్లో ఉండేటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గంతో అనుకూలంగా ఉండేటువంటి వర్గాలు, ఇలాంటి వాళ్ళందరినీ కూడగట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రణాళికలు రెడ్డి సామాజిక వర్గం నుంచి జరుగుతున్నటువంటి సమాచారం ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ విధమైనటువంటి విజయసాయిరెడ్డి మేము అవసరమైతే సొంత పార్టీ పెడతామనేటువంటి ఒక ప్రణాళికలు రూపొందించుకునేటువంటి క్రమంలోనే చాప కింద నీరులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలని ఈ కొత్త రాజకీయ పార్టీలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు విజయసాయిరెడ్డి చేస్తున్నారనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా విజయసాయిరెడ్డి దాంట్లో సక్సెస్ అవుతారా లేదా, ఎంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టగలరు, ఏంటి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.